హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఆలీబోర్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీ ముందుకి ఒక వీడియోతో వచ్చేసా. ఈ వీడియోలో ఎస్ఎస్‌సి ప్యాటర్న్‌లో ఏమైనా చేంజ్ ఉందా? అసలు సెక్షన్ టైమర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా? అసలు సెక్షన్ టైమర్ అంటే ఏంటి? చాలామంది ఎస్ఎస్‌సి సీజీఎల్ ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ నుంచి, 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇదొక పెద్ద క్వెషన్ మార్క్ అని చెప్పొచ్చు. సో, దీని మీద మీకు ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్‌తో అసలు ఏం జరుగుతుంది? ఇన్ కేస్ టైమర్ పెడితే దాన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలని కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. మరి ఆలస్యం చేయకుండా అసలు వచ్చిన ప్యాటర్న్ చేంజ్ ఏంటి? లేకపోతే రాబోతున్న ప్యాటర్న్ చేంజ్ ఏంటి? అండ్ టైమర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మనం చూద్దాం. అసలిప్పుడు ఫస్ట్ సెక్షువల్ టైమర్ అంటే ఏంటి? బిగినర్స్ కోసం చెప్తున్నా. సో, మనకి యూజువల్లీ టైర్ 1, టైర్ 2 అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో. దీనిలో టైర్ 1లో మనకి బేసికల్లీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, మొత్తం 4 సబ్జెక్ట్స్‌కి కలిపి 60 మినిట్స్. అంటే మనకి 1 అవర్ టైమ్ ఉంటుంది. సో, 1 అవర్ టైమ్ తర్వాత మీరు సబ్మిట్ చేసినా, చేయకపోయినా ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోతుంది. సో, అందుకని ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే, ఈ 4 సబ్జెక్ట్స్‌లో ఈచ్ సబ్జెక్ట్‌కి 15 మినిట్స్ టైమర్ పెట్టబోతున్నారు. సో దట్ మీ దగ్గర ఏదైతే వీక్ సబ్జెక్ట్ ఉందో ఎగ్జాంపుల్ నాకు అర్థమెటిక్‌లో వీక్ నేను. సో, నేను జీకేలో స్ట్రాంగ్. ఈ జీకే స్ట్రాంగ్‌ని తీసుకెళ్ళి ఒక 10 మినిట్స్‌లో గనక జీకే చేసేసి మిగతా 5 మినిట్స్ నేను అర్థమెటిక్ ఉంచుకోవచ్చు. కానీ ఇప్పుడు సెక్షన్ టైమర్ పెడితే 50 మినిట్స్‌లో జీకే ఆటోమేటిక్‌గా సబ్మిట్. సో, మీరు వీక్ సబ్జెక్ట్స్‌ని హైడ్ చేయలేరు. నెక్స్ట్ టైమ్ అయిపోతుందని ప్రెషర్ ఉంటుంది మీకు. అండ్ ఎక్స్‌ట్రా టైమ్ అనేది మీకు నెక్స్ట్ దానికి యూజ్ చేసుకోలేరు. కాబట్టి ఇది వరకు ఉన్న ఓల్డ్ స్ట్రాటజీ ఇక్కడ వర్క్ అవ్వదు. సో, మేబీ ఇది వరకు ఓల్డ్ స్ట్రాటజీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో కూడా నేను చెప్తాను. సో, దానికోసమే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? మరి ఇప్పుడు నిజంగా ఎస్ఎస్‌సి ప్యాటర్న్ చేంజ్ చేసిందా అంటే, చేసే అవకాశం ఎక్కువుంటుందండి. ఎందుకంటే 2026 ఎస్ఎస్‌సి సీజీఎల్ నోటిఫికేషన్‌లో మనకిది కంప్లీట్‌గా తెలుస్తుంది. సో, మరి దేన్ని ఎవిడెన్స్ చేసుకొని చెప్తున్నాము అంటే, ఎస్ఎస్‌సి స్టెనో 2026 వచ్చిన నోటిఫికేషన్ ఇది చేంజ్ అయింది. అలాగే ఫేజ్ 14 2026 గ్రూప్ సి, గ్రూప్ బి ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ దీనిలో కూడా అఫీషియల్‌గా చేంజ్ అయింది. పర్ సెక్షన్‌కి 15 మినిట్స్ టైమ్ ఇచ్చారు. సో, ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో కూడా ఇదే అడాప్ట్ చేసుకుంటారని చెప్పి చాలామంది అంటున్నారు. అండ్ మేము కూడా అదే అనుకుంటున్నాం. సో, ఓకేనా? ఇంకా ఎస్ఎస్‌సి అఫీషియల్‌గా ఇది అనౌన్స్ చేయాలి. సో, వన్స్ మనకి నోటిఫికేషన్ వస్తే గానీ ఏ విషయం తెలియదు. కానీ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే మనకి టైం ఉంటుంది. ఇయన్నీ కూడా హరీ బరీగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కాదు. సో, మనం ముందు నుంచే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అయితే మీరు చాలామంది బెనిఫిట్ అవుతారు. ఓకే. అసలు మరి ఓల్డ్ ప్యాటర్న్‌కి, న్యూ ప్యాటర్న్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఇందాక మీకు చెప్పినట్టు 60 మినిట్స్ టోటల్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు 4 సబ్జెక్ట్స్‌లో ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైం కావాలో అంత టైం ఇవ్వచ్చు. ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్‌కి మారిపోవచ్చు. వీక్ సెక్షన్‌ని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మీకు సెక్షన్ కట్ ఆఫ్ ఉండదు కాబట్టి. సో, 2 స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి హ్యాపీగా మీరు ఎగ్జామ్‌కెళ్ళి రాసుకోవచ్చు. కానీ ఇప్పుడు లాక్ సెక్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తే సెక్షన్స్ మార్చలేరు. ప్రతి 4 సెక్షన్స్ కంపల్సరీ రాయాలి. అండ్ ఈచ్ సెక్షన్‌లో ఖచ్చితంగా ఎంతో కొంత స్కోర్ చేసుకోవాలి. మిగిలిపోయిన టైంని మీరు దేనికి యూజ్ చేసుకోలేరు. అండ్ యూజువల్లీ ఇప్పుడు అఫీషియల్ లైక్ సెక్షన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో మీరు చూస్తే, సో, ఇన్ కేస్ ఇంట్రొడ్యూస్ చేస్తే సెక్షన్ 1 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇది 25 క్వెషన్స్ ఉంటాయి. 15 మినిట్స్ లాక్. సెక్షన్ 2 జనరల్ అవేర్‌నెస్ ఆఫ్ జీఎస్ ఆన్ జనరల్ సైన్స్ 25 మినిట్స్, 25 క్వెషన్స్ 15 మినిట్స్ లాక్. సెక్షన్ 3 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వెషన్స్ 15 మినిట్స్ లాక్. అండ్ సెక్షన్ 4 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 25 క్వెషన్స్ 15 మినిట్స్ లాక్. టోటల్‌గా 60 మినిట్స్. కానీ మీకు ప్రతి సెక్షన్‌కి 15 మినిట్స్‌తో టైమర్ అయిపోయి నెక్స్ట్ సెషన్ అపియర్ అవుతుంది. దీనివల్ల మీరు ఈజీ క్వెషన్స్‌ని, టఫ్ క్వెషన్స్‌ని సెగ్రిగేట్ చేసే టైం ఉండదు. సెక్షన్స్‌ని కూడా సెగ్రిగేట్ చేసే టైం ఉండదు. సో, అందుకని కానీ ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే నోటిఫికేషన్‌లో మాత్రమే మనకు తెలుస్తుంది. అంతవరకు వి హావ్ టు వెయిట్. మరి అసలు ఎస్ఎస్‌సి ఎందుకు ఇలాంటి సెక్షనల్ టైమర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది? అది కూడా మనం తెలుసుకోవాలి కదా! మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాం. సో, మనకి బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్. సో, కాంపిటీషన్ పెరిగిపోతుందండి. ప్రతి ఇయర్ ఎస్ఎస్‌సి అప్లికేషన్స్ అనేవి చాలా హ్యూజ్‌గా పెరిగిపోతున్నాయి. లాక్స్‌లో, థౌసండ్స్ నుంచి లాక్స్‌లో కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే చాలామంది బయటున్న రెసిషన్ కారణంగానో, లేకపోతే నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనే కారణంగానో, లేకపోతే ఆన్‌లైన్ రిసోర్సెస్ పెరగడం వల్లో చాలామంది గవర్నమెంట్ జాబ్ సైడ్స్ వస్తున్నారు. అందుకని కాంపిటీషన్ వల్ల. అండ్ ఎప్పుడు కూడా చాలామంది మోస్ట్ ఆఫ్ ది కాంపిటీటివ్ ఫీల్డ్‌లో కానీ, ఏ ఎంప్లాయీ లేకపోతే ఎవరైనా సరే అన్నిట్లో నాకు టాలెంట్‌గా ఉన్నవాడే కావాలనుకుంటాడు.
ఇప్పుడు సెక్షన్ టైమర్ గనుక లేకపోతే మ్యాథ్స్‌లో బాగా వచ్చినోడు టైర్ 1 క్వాలిఫై అవుతున్నాడు. లేకపోతే జీకే వచ్చినోడు టైర్ 1 క్వాలిఫై అవుతున్నాడు. అంటే అన్నిట్లో ఆల్ రౌండర్ కాకుండా ఏదైనా 2 సబ్జెక్ట్స్‌లో బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తే క్వాలిఫై అయిపోతున్నారు. సో, దీన్ని తగ్గించాలి. మొత్తం అందట్లో ఆల్ రౌండర్ కావాలి. అలాగే యాక్చువల్ న్యాయం లేకపోతే ట్రూ అసెస్‌మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే స్పీడ్‌ని, ఎక్యురసీని 2 ప్యారలెల్‌గా వాళ్ళు గుర్తించగలిగినప్పుడు. అలా గుర్తించడం కేవలం టైమర్ వల్లే జరుగుతుంది. లైక్ అగైన్ ఇప్పుడు ఏం జరుగుతుంది సెక్షన్ కట్ ఆఫ్ అనేది లేదు. కానీ ఇప్పుడు టైమర్ పెడితే వాళ్ళు సెక్షన్ కట్ ఆఫ్ పెట్టకపోయినా సెక్షన్ కట్ ఆఫ్ ఉన్నట్టే. ఎందుకంటే 15 మినిట్స్ మీరు యాజ్ సచ్ వదిలేసి ఒక సెక్షన్ వదిలేస్తే మీరు 15 మినిట్స్ లూజ్ అవుతున్నారు. సో, అందుకని ఇండైరెక్ట్‌గా సెక్షన్ కట్ ఆఫ్‌ని కూడా వీళ్ళు చెప్పినట్టే. సో, మరి ఇప్పుడు ఎవరు బెనిఫిట్ అవుతారు? ఎవరు స్ట్రగుల్ అవుతారు? అన్నీ ఈక్వల్‌గా ప్రిపేర్ అయిన వాడు ఎప్పుడు బెనిఫిట్ అవుతాడండి. అండ్ టైమ్ మార్క్స్ ఎస్పెషల్లీ మీకు ఆలివ్ బోర్డ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మార్క్స్. ఈ మార్క్స్‌ని యూజ్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు బెనిఫిట్ అవుతారు. అండ్ ప్రతి 4 సబ్జెక్ట్స్‌ని ప్రతిరోజు చదివే వాళ్ళు ఎప్పుడు బెనిఫిట్ అవుతారు. ఇలా చేయని వాళ్ళు మాత్రమే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఫీల్ అవుతారు. మరి టైర్ 1 స్ట్రాటజీ ఏంటి? 15 మినిట్స్ సెక్షన్ ఉంటే సో, అరౌండ్ జనరల్ అవేర్‌నెస్‌లో మీరు 18-20 టార్గెట్ చేసుకోండి. ఇవి ఫాస్ట్‌గా అయిపోతాయి. కానీ ఫస్ట్ ఇవి గనక మీరు అటెంప్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. సో, 18-22 టార్గెట్ ఇన్ రీజనింగ్. సో, ఫస్ట్ వీటిలో కూడా ఈజీ చూస్ చేసుకొని ఒక గ్రేటర్ దాన్ 90 సెకండ్స్ పర్ క్వెషన్ ఇచ్చి అటెంప్ట్ చేసేయండి. సో, లాస్ట్‌లో రీడింగ్ కాంప్రిహెన్షన్ రాయండి. బికాజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ దీనిలో మరి అగైన్ మ్యాథ్స్‌కొస్తే డీఐవి కొంచెం లెంతీ ఉంది కాబట్టి స్కిప్ చేయండి. సో, అర్థమెటిక్‌ని ఫస్ట్ సాల్వ్ చేయండి. సో, 12 మినిట్స్ మీకు 15 మినిట్స్ సెక్షన్ టైమ్ కాబట్టి 12 మినిట్స్‌లో అటెంప్ట్ చేసేకి ట్రై చేయండి. 2 మినిట్స్ రివ్యూ చేసుకొని 1 మినిట్‌లో సబ్మిట్ చేయండి. సో, దిస్ ఈస్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. మరి టైర్ 2. టైర్ 2లో 90 మార్క్స్ సెక్షన్ 1 90 మార్క్స్, 90 మార్క్స్. సో, ఎక్కువ అక్యురసీగా మీరు పెడితే దీనిలో మీరు తీసుకెళ్ళి చీమనో, దోమనో వదిలితేలేదు. హై అక్యురసీగా పెడితే మీకు ఎక్కువ ర్యాంక్ వస్తుంది. సో, 90 సెకండ్స్ కంటే ఏదైనా పెడుతుంటే దాన్ని వదిలేసేయండి. సో, సెక్షన్ 2 ఇంగ్లీష్‌కి మోస్ట్‌లీ 45 క్వెషన్స్ ఉంటాయి. 35 మార్క్స్ 135 మార్క్స్ ఇస్తారు. సో, 45 మినిట్స్ లాక్. సో, రిమైనింగ్ 60 మినిట్స్‌లో మిగతా 20 మినిట్స్ మిగతా వాటికి మీకు కేటాయించడం జరుగుతుంది. అండ్ మరి ఈ సెక్షన్ టైమింగ్స్‌ని బీట్ చేస్తాకి మీ దగ్గరున్న 5 స్ట్రాటజీస్. ఫస్ట్ డైలీ ప్రాక్టీస్ చేయండి. అండ్ యూజువల్లీ ర్యాండమ్‌గా ఒకరోజు జనరల్ అవేర్‌నెస్ చేస్తే, ఇంకో రోజు ఇంగ్లీష్ అలా ర్యాండమ్‌గా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి సెక్షన్ టైమర్. అండ్ 12-1 టైమర్ రూల్. 12 అటెంప్ట్స్, 2 మినిట్స్ రివ్యూ, 1 మినిట్ సబ్మిట్. అండ్ క్రాస్ సెక్షన్ మార్క్స్. సో, వీక్ సెక్షన్స్‌ని మనం మార్క్స్ చేస్తూ 3 వీక్స్‌లో వీటిని పారలెల్‌గా మార్క్ చేయాలి. అంటే ఒకరోజు ఫస్ట్ థియరీ చేస్తే ఇంకో రోజు ఇంగ్లీష్. అలా మీరు పారలెల్‌గా రొటేషన్ వైస్‌లో చేయండి. నెక్స్ట్ సెక్షన్ ఎర్రర్ లాగ్. సో, ప్రతి సెక్షన్‌కి మీరెక్కడ మిస్టేక్ చేస్తున్నారు అని మీరు రాసుకొని, అక్కడ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో దాన్ని ఎవ్రీ సండే రివ్యూ చేసుకోండి. దీనివల్ల మీరు సెక్షనల్ టైమింగ్ కూడా ఈజీగా బీట్ చేయగలుగుతారు. నెక్స్ట్ మరి ఏమి అవాయిడ్ చేయాలి ఈ ప్యాటర్న్‌లో? సో, మోర్ థాన్ 90 సెకండ్స్ ఒక క్వెషన్‌కి కేటాయించడం అండ్ సెక్షన్ టైమర్ లేకుండా ప్రాక్టీస్ చేయడం. సో, ఫేవరెట్ సెక్షన్ నాకిదంటే చాలా ఇష్టం. దాని మీదే కాన్సంట్రేట్ చేస్తా అనుకోవడం. సో, వీక్ సెక్షన్స్‌ని ఇగ్నోర్ చేయడం అండ్ బఫర్ టైమ్ మిగిలిన టైంలో టైమ్ పాస్ చేయకుండా రివ్యూ చేసుకోవడం. అండ్ మీరు అటెంప్ట్ చేసిన మాక్ పేపర్‌ని ఖచ్చితంగా రివ్యూ చేసుకోకపోవడం. ఇవి అవాయిడ్ చేయండి. సో, ఇవన్నీ అవాయిడ్ చేసి సెక్షన్ టైమర్స్ ఇచ్చినా, సెక్షన్ టైమర్ ఇవ్వకపోయినా ఆల్రెడీ మనం సెక్షన్ టైమర్‌తోనే ప్రిపేర్ అయితే అంటే టఫ్‌గా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ ఎలా ఉన్నా రాసేయొచ్చు. సో, దీనికోసమే మాలీ బోర్డ్‌లో క్రాష్ కోర్స్, ఫౌండేషన్ కోర్స్ మీకోసం మేము లాంచ్ చేయడం జరిగింది. సో, వీటన్నిటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. సో, ఈరోజే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే ఎలాంటి లాభం ఉండదు. సో, ఇప్పుడే మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ సెక్షన్ టైమర్స్‌లోకి మారిపోండి. స్టెప్ 2 అన్ని సబ్జెక్ట్స్ చదవండి డైలీ అండ్ ఇప్పటి నుంచే ర్యాండమ్‌గా అటెంప్ట్ చేయండి. మీకు మొత్తం సెక్షన్ టైమర్స్ ఉన్నా మీరు మాత్రం ర్యాండమ్‌గా అటెంప్ట్ చేయండి. సో, ప్యాటర్న్ ఇన్‌కేస్ చేంజ్ అవుతే మన స్ట్రాటజీ చేంజ్ అవ్వాలి. ఇప్పటి నుంచి స్ట్రాటజీ మనం చేంజ్ చేసుకుంటే మనకది ఎప్పటికైనా బెనిఫిట్ అవుతుంది. ఇన్‌కేస్ సెక్షన్ టైమర్ పెట్టలేదనుకోండి, అప్పుడు కూడా మనం అన్ని సబ్జెక్ట్స్‌లో ఈక్వల్‌గా మనం ప్రిపేర్ అయినట్టు అవుతుంది. అలా మనకి చాలా ఫాస్ట్ అండ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. సో, దీనివల్ల మీకు చాలా యూజెస్ ఉంటాయి. సో, బీ ప్యాటర్న్ రెడీ బిఫోర్ ఎవ్రీవన్ ఎల్స్. అందరికంటే మనమే ముందు ప్యాటర్న్‌తో రెడీ అవుదాం. సో, ప్రాక్టీస్ విత్ టైమ్ సెక్షన్స్ and e-foundation goes crash course and section time mocks and daily GK capsules and monthly GK capsules with proper artificial intelligence based analysis by performance analysis లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆలీ బోర్డ్‌లో. వీటన్నిటిలతో మీకందరికీ ఎగ్జామ్స్ ఈజీ చేస్తాకి ఆలీ బోర్డ్ ఉంది. సో, మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ comment below in the comment section for course details. So thank you so much. Have a nice day. Bye bye. Take care.